ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 277వ నామం ప్రతాపనః. సూర్యాదుల రూపంతో లోకాన్ని తపింపజేసే దైవం ప్రతాపనుడని శంకరుల భావన. సూర్యుని వేడి ఎక్కువైందనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అమ్మో, సూర్య ప్రతాపాన్ని తట్టుకోలేకపోతున్నాం, తాపంగా ఉంటుంది, భరించలేకపోతున్నాము అంటాం. అట్లా సూర్యాదులంటే సూర్యులు ద్వాదశాదిత్యులు ఉన్నారు కదా, 12 మంది సూర్యులు ఉన్నారు. మరి వాళ్ళతో పాటు చంద్రుడు ప్రకాశమే. ఈ నక్షత్రాలు అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి చాలా దూరంగా ఉన్నాయి, అందుకని కొంచెం ప్రకాశం కనపడుతున్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా జగత్తులో ప్రకాశ స్వరూపాలే. మరి ఆ ప్రకాశము వాటన్నిటికీ ఎవరు ఇచ్చారు? ఎవరు ఆ శక్తి అంటే పరమాత్మే. లోకాలన్నిటినీ ప్రకాశింపజేసే స్వామి. అదే ఎక్కువైతే తపనతో కూడుకున్నటువంటి స్థితి. తపన అని ఎక్కువైతే తట్టుకోలేము, అసలు లేకపోతే అస్సలు తట్టుకోలేము, బాగా ఎక్కువైనా తట్టుకోలేము. సమస్థితిలో ఉంటే హాయిగా ఉంటుంది, కానీ కాల ప్రభావం ఉంటుంది. ఏ కాలానికి ఆ కాలం అలా మరి ఉంటేనే అది సృష్టిలో చక్రం చక్కగా తిరుగుతుంది. లేకపోతే సృష్టి చక్రం అంత సవ్యంగా నడవదు. వేసంకాలం ఎండలో ఉండాలి, శీతాకాలం చలి ఉండాలి, వానాకాలం వానలు ఉండాలి. ఏ కాలానికి ఆ కాలం, ఏ ఋతువుకి ఆ ఋతువు అన్నీ కూడా చక్కగా సవ్యంగా కాలం నడవాలి. అంటే కూడా మన యొక్క సుకృతాన్ని బట్టి ప్రకృతి మనకి ఫలాల్ని ఇస్తుంది. ఆ ప్రకృతి స్వరూపము భగవంతుడే, ఆ సూర్యుని రూపము భగవంతుడే, అన్నిటి స్వరూపము భగవంతుడే. కనుక మనము చేసుకున్నటువంటి కర్మ ఫలాలను పరమాత్మ ఎవరి కర్మ ఫలాన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. అలా మరి ఆ తాపము ఒంట్లో వేడి ఉంటుంది. ఒంట్లో వేడి లేకపోతే మనకి ఉన్నదని తెలియదు, కానీ ఒంట్లో ఉష్ణోగ్రత ఉంటుంది. అది ఎక్కువైతే కొంచెం 1 డిగ్రీ ఎక్కువైనా తాపంగానే ఉంటుంది. వేడి, జ్వరం అని నానా హంగామా, మందులు, డాక్టరు మరి అనేక రకాలుగా బాధపడతాం. మరి 1 డిగ్రీ తక్కువైతే అమ్మో చల్లబడిపోయింది, ఇంకేముందా, అయ్యే పోతుంది అని కంగారు పడతాం. ఎక్కువైనా తక్కువైనా బాధే. సమస్థితిలో ఉండాలి. ఆ సమస్థితిలో ఉండాలి అంటే మనము కూడా సమస్థితిలో ఉండగలగాలి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనం చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలను బట్టి అవి ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంటాయి. ఒకే పరిస్థితి ఉన్నా ఒకరికి ఒక రకంగా ఉంటుంది, ఒకళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాను గాలి ఉంది, ఏసీ ఉంది, ఎండ ఉంది, చలి ఉంది. ఒకళ్ళకేమో అమ్మో భరించలేము అనిపిస్తుంది, చల్లదనం భరించలేము అనిపిస్తుంది ఒకళ్ళకి. అంత చల్లదనం ఒకళ్ళకి కావాలి. వేడి అమ్మో భరించలేము అంటారు. ఇదేం వేడి, ఇది పెద్ద లెక్కేముంది అని ఒకళ్ళు అంటారు. అట్లా మరి శరీరాన్ని బట్టి, తత్వాన్ని బట్టి, మరి వాళ్ళ యొక్క సుకృత దుష్కృతాలను బట్టి వాళ్ళ యొక్క ఒకే పరిస్థితి మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది. మరి ఒక వస్తువు తినే పదార్థం ఉంటేనే దాని గుణం దానికే ఉంటుంది. అయినా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన దాని మీద అభిప్రాయం. అది బాగుంటుందని, బాగోదని, పర్వాలేదని, అతి ప్రీతని, అతి ద్వేషమని అనేక రకాల భావాలు వస్తూ ఉంటాయి. ఒక్కటే పదార్థం, దాని గుణం ఒకటే,
అయినా ఎంతమంది ఉంటే అన్ని రకాల భావాలు బయటకు వస్తాయి. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మనస్సును బట్టి, ఆ సుకృత దుష్కృతాలను బట్టి ఆ భావాలు వస్తూ ఉంటాయి. పరమాత్మ మరి ఇప్పుడు ఏమీ చంద్రుడు సూర్యుడు లేనప్పుడు ఆ తారల వెలుగే, నక్షత్రాల వెలుగే మనకి వెలుగుగా కనిపిస్తుంది. చీకటి అనిపించినా కాసేపు అక్కడే ఉంటే ఆ నక్షత్రాల వెలుగు కూడా మనకి అర్థమవుతుంది. అదే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుని వెలుగులో నక్షత్రాలు కనిపించవు. అదే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుని పక్కన చంద్రుడు, ఇప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కూడా కొన్ని రోజులు కనపడతారు. అంటే సూర్యుడు వచ్చే సమయంలో చంద్రుడు ఉంటూ ఉంటాడు. అలా ఇద్దరు ఉన్నప్పుడు కూడా చంద్రకాంతి కనపడదు, సూర్యకాంతి మనకి కనపడుతుంది. సూర్యచంద్రాగ్నుల్లోని తేజస్సుని నేనే అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఆదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని సర్వజీవకోటిలో ఉన్నటువంటి ఉష్ణశక్తి, ఉష్ణం అంటే వేడి, ఆ వేడి అనేటువంటి శక్తి నేనే. సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని నేనే, వనాల్లో ఉన్నటువంటి దావాగ్ని అంతా స్వామి యొక్క విభూతులే. అది స్వామి యొక్క విభూతి తప్ప వేరే ఏది కాదు. మరి పరమాత్మ మనకు ఇన్ని రూపాల్లో, ఇన్ని విధాలుగా ప్రకృతిలో ప్రతి అణువు ఆయనే అయ్యి మరి ఈ కాలాన్ని నడుపుతూ జీవుల్ని చక్రంలో జీవన చక్రంలో నడుపుతూ ప్రతిదీ నేనే అని చెప్తూ విభూతి యోగంలో ప్రత్యేకించి ప్రతిదానిలోనూ ఇది నేను అని విశేషంగా చెప్పాడు స్వామి. విశిష్టాద్వైత వ్యాఖ్యాత ఈ అర్థాన్నే వ్యక్తీకరించారు. ద్వైత వ్యాఖ్యాత ఈ అర్థంతో పాటు ఏమన్నారంటే ప్ర ప్లస్ త ప్లస్ ఆప ప్లస్ నహ అంటే ఎక్కువగా వ్యాపించిన నీటిని ఆవిరి రూపంతో తీసుకుని వెళ్ళేవాడు అని అర్థం. ఇక్కడ అక్షరాలను ఒక్కొక్క దాన్ని విడగొట్టి మళ్ళీ కలిపారు. ప్ర ప్లస్ త ప్లస్ అప ప్లస్ నహ అంటే ఎక్కువగా వ్యాపించిన నీటిని ఆవిరి రూపంతో తీసుకుని వెళ్ళేవాడు. మరి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళా జగత్తంతా ఒక చోట నుంచి తీసుకున్న మరి అంతటా వర్షాన్ని కురిపించి ఆ తర్వాత పంటలను పండించి జీవులకు ఆధారభూతుడవుతున్నాడు. ఇక్కడ ప్రతాపనః అని చెప్పారు గనక నీటిని ఆవిరి చేసి తీసుకుని వెళ్ళేవాడు అని చెప్తున్నారు. మహాత్ములు స్వామిని ఓం ప్రతాపనాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక అర్థం, ప్రాణశక్తి వలన శరీరంలో అన్ని భాగాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ ప్రాణశక్తి లేకపోతే, ప్రాణం లేనప్పుడు ఏం చేస్తారు? ఆ జీవిని, ఆ శరీరం జీవి అనరు, శరీరము శవము అంటారు. శివమే జీవం. ఆ శివుడు లేకపోతే శవం. ఆ శవాన్ని ఎవ్వరూ ఉంచుకోరు, ఎవరు దాన్ని మరి దగ్గరికి తీసుకోరు. జీవం ఉన్నంత వరకే ప్రేమైన, ద్వేషమైన, రాగమైన, ఈ మోహమైన ఏదైనా ఆ జీవం ఉన్నంత వరకే. ఆ ప్రాణశక్తి వల్లే శరీరం నడుస్తోంది. శరీరంలో అన్ని భాగాల్లో కూడా ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే ఆ భాగాలు కూడా పనిచేస్తాయి. ఆ ప్రాణశక్తి ఏ ఇంద్రియంలో లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు. అలా శరీరంలో వివిధ శక్తి కేంద్రాల ద్వారా మనకి ప్రాణశక్తి చేరుతూ ఉంది. మరి ఆ లభించటం వల్లే శరీరం చక్కగా
పనిచేస్తుంది. అందులో ప్రధానమైనది ఏమిటి అంటే స్వాధిష్టాన చక్రం. మనలో 6 చక్రాలు ఉన్నాయి కదా, షట్చక్రములు. ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. చివరిది ఈ 6ంటికి పైన ఉన్నది సహస్రారం అంటారు. ఇవి షట్చక్రాలు అని చెప్తారు కదా. ఈ షట్చక్రాల్లో స్వాధిష్టాన చక్రం ప్రధానమైన కేంద్రం. ఇది మన శరీరంలో ప్లీహము అనే గ్రంథి ఉన్న చోట ఉంటుంది చక్రం. అంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఎముకలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఈ ప్రజ్ఞా కేంద్రం బాగా పనిచేస్తుంది. ఈ స్వాధిష్టాన చక్రం ద్వారా శక్తి ప్రసరించి ప్రాణశక్తిగా మారి శరీరం అంతా నిలబడటానికి, చెయ్యటానికి, కదలటానికి, చైతన్యానికి కారణమవుతుంది. అంటే ఈ కేంద్రం సూర్యకిరణాల్లో జీవశక్తిని ప్రాణశక్తిగా మారుస్తుంది. ఈ కేంద్రం, ఈ స్వాధిష్టాన చక్రమునందు కలిగిన ఈ ప్రజ్ఞా కేంద్రం సూర్యకిరణాల్లో జీవశక్తిని ప్రాణశక్తిగా మార్చి శరీరానికి అందిస్తుంది. ఇలా ప్రజ్ఞాశక్తిగా మారటానికి వేడి కావాలి. ప్రజ్ఞాశక్తిగా మారటానికి వేడి కావాలి. అట్లా ఈ వేడి మనలో ప్రాణశక్తిగా ఉన్నది. ఆ వేడి లేకపోతే జీవం లేనట్టే, ప్రాణం పోయినట్టే. మొత్తం వేడంతా పోయిందనుకోండి, ఒళ్ళు చల్లబడిపోతుంది, ప్రాణం పోయినట్టే. ఆ వేడే మనలో ప్రాణశక్తిగా ఉంది. అటువంటి ప్రాణశక్తి మనలో ఉండటం వలన మనం జీవించి ఉండగలుగుతున్నాము అని ప్రతాపనః నామము ద్వారా మనకి ఆ వేడి ఎలా పరమాత్మ లోకానికి ఎలా అందిస్తున్నాడు, మన శరీరానికి ఎలా అందిస్తున్నాడు, ఏది కేంద్రము, ఏ కేంద్రము ద్వారా ప్రాణశక్తి ప్రాణశక్తిగా మారుతోంది. ప్రజ్ఞాశక్తిగా మారటానికి కారణం ఈ వేడి. ఆ వేడి వల్లే మనలో ప్రజ్ఞ, ప్రాణము ఉంటేనే ప్రజ్ఞ. ప్రాణము లేకపోతే ప్రజ్ఞ ఏమీ పనిచేయదు కదా. అలా ప్రాణశక్తిగా మారుతోంది. ఆ ప్రాణశక్తి ప్రజ్ఞగా మారి మనలో చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అటువంటి శక్తిని ఇచ్చేటువంటి ప్రతాపనః అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ చక్కని ప్రాణశక్తిని, చక్కని ప్రజ్ఞాశక్తిని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం